అవని, అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి శ్రేయకి ఒడిని నింపే ఫంక్షన్ అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళమ్మ శ్రేయ దగ్గరికి వచ్చి బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే, మీ భర్త ఎవరో తెలియదు, ఉన్నారో లేరో తెలియదు, అలాంటి వారు నా కోడలికి బొట్టు పెట్టడం, ఇలా చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అలాగే వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, ఏంటంటే మీకు ఈ మాత్రం కూడా తెలియదా, ఇలా మీరు చెయ్యకూడదు ఇలాంటి పనులు, అలాగే మీరు పంచులు కూడా ఉండకూడదని మీకు తెలియదా, మీ పెద్దవాళ్లే కదా, ఈ మాత్రమైనా తెలిసి ఉండాలి కదా అని చెప్పేసి అయితే అవని వాళ్ళ అమ్మని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అవని కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని, అమ్మ నువ్వు లోపలికి వెళ్ళవా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మని లోపలికి పంపించేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ అలా అవని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలు విని అక్కడ జరుగుతున్నవన్నీ చూసి అయితే తను ఉండలేక చేతులు అయితే కదుపుతూ ఉంటాడు, కాళ్ళు కదుపుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా కోపంగా పల్లవిని అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, ఏంటి పల్లవి వైపు చెయ్యేదో చూపిస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా పల్లవి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా కోపంగా అయితే పల్లవి వైపు చూస్తూ పల్లవి వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, మామయ్యలో చలనం వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అయితే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది.